కావేరి అర్ధరాత్రి పూట మద్దలు తెరవన్నట్టు ఏంటి? విపరీతంగా కడుపులో నొప్పిగా ఉంది, భరించలేనంత బాధగా ఉంది. ఆయన ఒక్కసారి లేపు కావేరి. ఏంటి లేపాలా ఈ టైంలోనా? ప్లీజ్ కావేరి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఒక్కసారి ఆయన్ని. ఇప్పుడు లేపు ఆయన తిడతారు. కడుపులో పోట్లుగా ఉంది కావేరి. అజీర్ణం చేసుంటది, ఏదో అడ్డమైన గడ్డి తినుంటావు. అరవ మాక, ఇది ఆ నొప్పులేం కావుగా, దానికి ఇంకా టైం ఉంది కదా. అది కాదు కానీ ఏవి కాదు, కాసిన్ని వేడి నీళ్ళలో పంచదార కలిపి తాగు, అదే తగ్గిపోతుంది. ఒక్కసారి డాక్టర్ పిలిస్తే. అరే చెప్తే నీకు కాదు, ఈ అర్ధరాత్రి పూట వెళ్ళిన ఏ డాక్టరు పలకడు. తెల్లారా కూడా తగ్గకపోతే అప్పుడు చూద్దాం. ఎవరు? ఎవరూ లేరు. మా ఇద్దరి పిల్లిముండ చప్పుడు చేస్తుంటే వెళ్ళి తరిమేసి వచ్చాను. మీరు పడుకోండి.
నీకంటూ ఒక ఇల్లుంది. ఒక మంచి స్నేహితుడిగా నీకు అండగా నిలబడ్డానికి నేనున్నాను. కి సంధ్య అంగీకరించదు, విడాకుల పత్రం మీద సంతకం చెయ్యదు. దట్స్ ఆల్. ఇది నా ఇల్లు, నా తోట, నా చెట్టు. ఈ పనులన్నీ నేను చూసుకుంటాను కదా, నీకెందుకు శ్రమ? లే. ఇక నుంచి అన్ని లెక్కలు నేనే చూస్తాను. నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకో. ఎవరి సంసారం లెక్కలు వాళ్లే చూసుకుంటే మంచిది కదా. ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండకూడదు. Well, that one he just played across the line. He was right in front of the stumps. That's pretty much straightforward for the umpire. That's out. ఆడది కోరుకునే వరాలు రెండే రెండు, చల్లని సంసారం, చక్కని సంతానం. ఎవరు హద్దుల్లో వాళ్ళుంటే అందరికీ మంచిది. ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. To the bowlers, it's just a question really as to whether or not conditions change through the day. As it's so cold, I suggest they might stay very much the same. ఏంటి? నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి. అంటే ఆ ఇంటికేనా? ఆ ఇంటికి కాదు, ఏ ఇంటికి కాదు. అవునులే, నువ్వు పుట్టు అనాథవి కదా, ఏ ఇల్లు మాత్రం నీదవుతుంది. అవును, నేను పుట్టు అనాథనే. అందుకే నువ్వు పెరిగిన అనాథాశ్రమానికే వెళ్తున్నాను అంటావు, అంతేనా? ఇంత హఠాత్తుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందంట? ఎప్పటికైనా వెళ్ళిపోల్సిన దాన్ని కదా. నీ ఇష్టం. ఇన్నాళ్ళు దయతో ఆదరించిన మీకు ఓకే ఓకే.
వెళ్ళొస్తాను కావేరి. వెళ్ళు, కానీ మళ్ళీ రాకు. ఆగు. ఈ ఇంటికి వచ్చేటప్పుడు కట్టుబట్టలతో వచ్చానన్నా, మరి వెళ్ళేటప్పుడు ఏమే పట్టుకుపోతున్నావు? కావేరి, కావేరిని ఈ ఇంటి ఇల్లాలి హోదాలో అడుగుతున్నాను. నీ సూట్ కేస్ ని చెక్ చెయ్యాలి. కరెక్ట్. విన్నావుగా? చూపించు. అడిగేది నిన్నే, వినిపించడం లేదా? అయినా నువ్వు చూపించేదేంటే? ఇవ్వు. ఇన్నాళ్ళు ఈ ఇంటి పెత్తను నీదే కదా. బంగారం, వెండి, డబ్బు, దస్కం ఎంత నొక్కేసావో చెకింగ్ చేసుకోకుండా గడప దాటనిస్తే నా కొంప కొల్లేరే కదా. అంత నీచమైన బుద్ధి నాకు లేదు. అయినా నేనేమి ఇంట్లోంచి మనులు మాణిక్యాలు తీసుకెళ్ళడం లేదు. ఆహా, అయితే ఇదేంటి? ఏంటి? ఏంటిది? అదొక్కటి నాతో తీసుకెళ్తున్నాను. వీల్లేదు. ఇది నా అత్తమామల ఫోటో. తీసుకెళ్ళడానికి నువ్వెవరు? కావేరి, వాళ్ళు నాకు అత్త మామూలు కాదు, మా నాన్నలు. అందుకే వీల్లేదు. కట్టు బట్టలు తప్ప ఈ ఇంట్లో నుంచి నువ్వు పూచిక పుల్ల కూడా తీసుకెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ కావేరి, ఇంకేమీ అడగను. ఆ ఫోటో ఒక్కటి మాత్రం నాకివ్వు ప్లీజ్. వీల్లేదని చెప్తున్నాను కదా. ఈ కావేరి మాట అంటే మాటే. మోహన్, మీరైనా చెప్పండి, ఆ ఫోటో అంటే నాకు ప్రాణంతో సమానం అని మీకు తెలుసు. ఏంటి తెలిసేది? ఆయనేంటి చెప్పేది? ఇది నా ఇల్లు. ఇక్కడంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. మీకు చేతులు జోడించి దండం పెడతాను. ఆ ఫోటో ఇమ్మనండి. ఇన్నాళ్ళు నేను నోరు తెరిచి నీతి అడగలేదు. అదొక్కటి ఇమ్మనండి ప్లీజ్. ఏంటి? ఓ పక్కన నేను వీల్లేదని చెప్తుంటే ఆయన్ని బతులాడతావేంటి? అసలు నా మొగుడితో నీకేంటే మాటలు? ఏంటి? నీకేంటే అన్నానా? అంటాను, ఇంకా ఇంకా అంటాను. ఈ కళ్ళబొల్లి ఏడుపులతోనే కదే ఆయన నువ్వు బుట్టలో వేసింది. ఎన్నాళ్ళు కీలుబొమ్మ చేసి ఆడించింది. పాపం ఆయన అమాయకుడు కాబట్టి తిన్నింటి వాసాల్ని లెక్కబెట్టే నీ మోసాల్ని తెలుసుకోలేకపోయాడు. నమ్మించి గొంతులు కోసే నీ నైజాన్ని పసిగట్టలేకపోయాడు. పాకిస్తాన్ ఏజెంట్ ఇండియాలో తిష్టవేసినట్టు అక్కడ మావయ్యతో కాంప్రమైజ్ అయిపోయి ఇక్కడ ఇదే డ్రామాని కంటిన్యూ చేస్తూ తెలివిగా టెండర్ ని ఎలా లీక్ చేశావో, మా ఆయనకి దక్కాల్సిన కాంట్రాక్ట్ ని మీ ఆయనకి దక్కేలా ఎలా ద్రోహం చేశావో ఆయనకి ఇప్పుడు అన్నీ తెలుసు. ఇన్నాళ్ళు నువ్వు వాడిన నాటకాల గురించి, తవ్విన గోతుల గురించి, బిగించిన ఉచ్చుల్ని గురించి మొత్తం తెలుసు. అన్నీ తెలుసు కాబట్టే మౌనంగా ఉన్నారు. నోరు మూసుకొని నిన్ను బయటికి నడవమన్నారు. మోహన్, మీరు కూడా నన్ను... నేను కూడా. ఏ డౌటా? చాలు, నీ నాటకాలు, ఎత్తులు, ఉచ్చులు, కళ్ళబొల్లి ఏడుపులు ఇక చాలు. నమ్మకంగా ఉంటూనే నమ్మక ద్రోహం చేయడం, మనిషి వెనకే గోతులు తవ్వి నాశనం చేయడం నీకు వెన్నతో పెట్టిన విద్య అని తెలిసేకే
నేను మారిపోయాను. అండర్స్టాండ్? మోహన్, అది మీరీ మాటను ఎప్పుడంటారా అని ఇన్నాళ్ళు కాచు కూర్చున్నాను. ఇప్పటికైనా తెలిసిందిగా ఈవిడ గారు అసలు రంగు. ఇంకా చూస్తారేంటండి? మీ నోటితోనే గెట్ అవుట్ అనండి. మెడ పట్టి బయట గెంటేయండి. ఇంకా నిలబడి చూస్తున్నావేంటి? సిగ్గులేని మోహందానా, నడు బయటకు నడు. కావేరి ఆగు. ఈ సత్కారం చేయాల్సింది నువ్వు కాదు, నేను. పులి 2 అడుగులు వెనక్కి వేసింది అంటే ఓటమిని అంగీకరించినట్టు కాదు. నా భర్త కూడా నమ్మే అంత గొప్పగా జాతర అనే ఒక స్కెచ్ని గీశాను. ఇక మిగిలింది నన్ను నమ్మిన రాధని బలిచ్చే మరణ ముహూర్తం కోసం ఎదురు చూడ్డం.